కృపా సత్య సంపూర్ణుడైన యేసు నామములో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు ప్రగజానంలో ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుందాం. ఇంతవరకు క్రిస్మస్ ఆనందంతో తెలియడం, మరి క్రమంగా మళ్ళీ కొత్త సంవత్సరం ఎదుర్కోవడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం కదా. అందుకని కొత్త సంవత్సరం తలంపులు ఈ 2-3 నెలల్లో చెప్పుకుంటూ మరి ఆత్మీయంగా సిద్ధపడి కొత్త నూతన స్వభావంతో నూతన రీతిగా దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడదాం, ప్రత్యేకించుకుందాం, ఆయన కృపలో సాగిపోదాం. మనం ఆ, మరి ఆ, వయసంతా అయిపోయాక చేయాల్సిన పనులను చేసేసి కాటికి కాళ్ళు చాపుకున్నప్పుడు దేవుడు నమ్ముకునే వారి కంటే వయసులో ఉన్నప్పుడే దేవుని నమ్ముకుని మరి పవిత్రంగా జీవించి పరిశుద్ధంగా జీవించి సాగిపోవడానికి నిర్ణయించుకోవడం చాలా అవసరం. అయితే మరి గొల్యాతు సౌలు దావీదుతో గొల్యాతు ఎంత ప్రమాదమైన వాడో చెప్పాడు, కానీ దావీదైతే గొల్యాతుకు దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాడు. ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఏమాత్రం అన్నాడు, మరి మీ సమస్య మీకు గొల్యాతులా కనిపిస్తే దాంతో మీరు దేవుని గొప్పతనం గురించి చెప్పాలి. ప్రతీకారం తీర్చుకోవడం వల్లనే వచ్చే సంతోషం 2-3 రోజులే ఉంటుంది, కానీ క్షమించటం వల్ల కలిగే ప్రశాంతత జీవితాంతం ఉంటుంది. అయితే మనము జీవిత ప్రయాణంలో ఎదురయ్యే మొదటి మెట్టు ఓటమి, రెండో మెట్టు నిరాశ, మూడో మెట్టు హేళన, వాటిని దాటుకుని ముందుకు వెళ్తే విజయం తప్పకుండా సొంతం అవుతుంది. ఆయన మనకు తోడుగా ఉంటాడు. మరి ఈ ఈ ఈ సత్యం చాలా ఆనందం కలిగిస్తుంది. పెళ్ళంటే ఒక ఆర్టీసీ బస్సు లాంటిదట. మనం వెయిట్ చేసి వరకు ఏది డొక్కు బస్సు దొరికితే అది ఎక్కేస్తాం అనుకోండి. అది వెనక్కి తిరిగి టికెట్ తీసుకొని వెనక్కి చూస్తే వెనక ఎక్స్ప్రెస్లు, డీలక్స్లు, లగ్జరీలు వస్తాయి అనుకోండి. ఏం చేస్తాం? బస్సు దిగలేము, వేరే బస్సు ఎక్కలేము. ఏ బస్సులో ఉంటే ఆ బస్సులోనే వెళ్ళాలి కదా. అలాగే మనకి ఎవరు దేవుడు రాసిపెట్టుంటే వాళ్ళతోటే మన జీవితం కొనసాగించడం అవుతుంది. మనకి ఎటువంటి బిడ్డలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆయన చిత్తమే. ఆ డొక్కు బస్సు ఎక్కినంటే మనం ఓర్పుతో జరుపుకుని పోవాలంటే ఇది లేదు అది లేదు అనుకోకూడదు. సంతృప్తి సహితమైన దైవభక్తి లాభదాయకం అన్నాడుగా. మన దాంట్లోనే దేవుని చిత్తంలో సంతృప్తి పడటం నేర్చుకుంటాం. ఈ కొత్త సంవత్సరంలో అలవాటు చేసుకుందాం. సముద్రంలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ తాగటానికి గుక్క నీళ్లు పనికిరావు. అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మనం అనుకున్న మరి భావము ఎదుటివారిలో లేకపోతే ఎంత తాపత్రయపడినా వృధా ప్రయాస అవుతుంది. కాబట్టి మనం మనుషుల వైపు చూడకుండా దేవుని పదాలు పట్టుకుంటే చాలు, మనకు నెమ్మది వస్తుంది. మరి ఆటంకం నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో, కానీ సాధించాలని నీ సంకల్పాన్ని మాత్రం ఏది ఆపలేదు. కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాన్ని ఏ ఆటంకం ఆపకుండా మీరు జాగ్రత్త పడాలి. కావాలని చేసిన తప్ప, మనిషిని ఆడంబరాల కోసం చేసిన అప్పు ఇంటిలిపాదిని ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. అది జాగ్రత్త పడి అటువంటి రొంపులో దిగద్దు. కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాక మానదు. కష్టాలను ఓర్చుకోవాలి, సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే నాలుక దేవుడు అప్పగించిన పని ఏంటంటే ప్రభుని స్తుతించటం, ప్రభుని ప్రార్థించటం, వాక్యం చదవటం, ప్రేమతో సంభాషించటం, ప్రేమతో హెచ్చరించటం, కీర్తనతో దేవుని మహిమపరచటం, క్రీస్తు శిలువ సువార్తను ప్రకటించటం. ఒకవేళ ఆ పనులు చేయకుండా ఉంటే మన నాలుక అపవాదాజంలో ఉండిపోద్దని జాగ్రత్త పడాలి. క్రైస్తవ్యాన్ని తులకం చేయడానికి బిలాం వంటి సేవకులు ఉన్నారు, యజబెల వంటి సేవకురాళ్ళు ఉన్నారు, గెహాజీ వంటి శిష్యులు, ధనాశ కలుగుతున్నారు. కానీ అన్ని సైతాన్ ఏజెంట్లే కదా. మరి మోసపోకుడే దేవుడు వెక్కిరింపబడ్డు. మరి పౌలులు, పేతురులు, మరి మరి యోహాన్లు దేవుడు లేపుకోలేదా? గొప్ప పనులు చేయలేదా? మరి గొప్ప సాక్షులు నిలబడలేదా? తలకులు చేసేవారిగా మారలేదా? అటువంటి వారిగా మనం కావాలని దేవుడు చూసుకుంటున్నాడు. మనం నిలబడదాం. మరి అందమైన జీవితం ఆస్తులతో అంతస్తులతో రాదు, ఆత్మీయమైన అనుబంధాలతోనే దాగి ఉంటుంది. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే మాత్రం ఎదుటివారి మనసును అర్థం చేసుకునే గుణం ఉంచుకోవాలి. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా చిరునవ్వుతో సమాధానం ఇవ్వాలట. శత్రువుని సహా మిత్రులుగా చేస్తాడు. ఒకప్పుడు తినడానికి కూడా లేని పరిస్థితి నుంచి 10 మందికి పెట్టగలిగిన స్థితికి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? అది బాగా ఆలోచించాల్సిన ప్రశ్న. మీ క్రింది స్థాయి వారు మీరు చెప్పే సువార్త వినాలని, మీకంటూ ఒక స్టేటస్, ఒక స్థాయి ఉండాలని దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తాడని గుర్తుపెట్టుకుందాం. మనకి ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము. అది మనిషి అయినా మనీ అయినా. ప్రపంచంలో మార్పు తప్పనిసరి. అది హృదయంలో కావచ్చు, కళల్లో కావచ్చు. మనం మనసులో మార్పు తెచ్చుకుని గతంలో లాగా వ్యర్థమైన ఆలోచనలతో కాక, మరి నొప్పించే మనస్తత్వంతో కాక, సాఫ్ట్ హార్ట్ తోటి, మరి మృదువైన మాటతో మనం ముందుకు పోవాలి.
అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీద మనుషుడిగా జన్మించాడని చరిత్ర చెప్పిన నిజాన్ని నమ్మొచ్చు, కానీ మళ్ళీ రెండోసారి వస్తాడు అంటే నమ్మటం కుదరట్లేదు. నమ్మకం అందరికీ ఉంది కానీ విశ్వాసమే ఉండలేదు. అది విశ్వాసం కాపాడుకోవడం ఈ కొత్త సంవత్సరంలో మీరు చేయవలసిన కర్తవ్యం గుర్తుంచుకుందాం. మరట మనస్సుకు మించిన తీర్థం లేదు, మరి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, అంతరాత్మ మించిన గురువు లేదు, జీవితాన్ని మించినటువంటి గ్రంథం లేదు. కానీ అది అతి పరిశుద్ధ గ్రంథము జీవితాల్ని మరి నిర్దేశించేది, జ్ఞానం ఇచ్చేదని గుర్తుపెట్టుకుందాం. అయితే జీవితంలో డబ్బు గొప్పతనం ఏంటంటే ఏదైనా కొనగలదు, కానీ డబ్బుతో కూడా కొనలేనివి కొన్ని ఉన్నాయి. గౌరవము, విధేయత, సంస్కారం, నిజాయితీ, మానవత్వం. దుస్తులు ఎంత ఖరీదైనా సరే చెడు వ్యక్తిత్వాన్ని దాచుకోలేవు. కాబట్టి మనం పవిత్రమైన జీవితం జీవిస్తే అందరితో గౌరవించబడతాం. తోటి వారిని ఓడించినప్పుడు ఆటలు గెలుస్తాం. చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తే జీవితంలో గెలుస్తాం. ఒక బంధం వీగిపోయిందంటే ఒకరిపై ఒకరు నమ్మకమైనా పోయి ఉండాలి, లేదా మూడో వ్యక్తి చెడు మాటలని విని నమ్మి మనల్ని దూరంగా ఉంచవచ్చు. జాగ్రత్త పడదాం. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగటం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగటమే గొప్ప. అలా 10 మంది బాధను తీర్చే నియమంతో మన కొత్త సంవత్సరంలో అడుగు పెడదాం. అయితే మరి కొత్త సంవత్సరం గురించి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా విన్నాక నాకెంతో ఆనందం కలిగింది మీతో పంచుకోవాలని. అయితే మరి ఈ విధంగా మన దేవుని యొక్క అనుగ్రహంతో మనం ఎన్నో రకాలుగా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కొత్త కొత్త తలంపులతో మనల్ని సంతోషపెడుతున్నారు. అవన్నీ మనసులో పెట్టుకుంటూ మరి నిర్జీవ స్థితి నుంచి ఉజ్జీవంతో మనం సాగిపోవడానికి ఇష్టపడదాం. అయితే ప్రాముఖ్యమైన వాక్యాలను మనం ఈ సంవత్సరం గుర్తుపెట్టుకుందాం. ద్వితీయోపదేశకాండం 8:2, నీ దేవుడైన యెహోవా నేను నడిపించిన మరి మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుందాము. మరి నిజంగా మనం కూడా ఎన్ని రకాలుగా నడిపించాడండి. బాల్యంలో మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, మంచి మరి అప్పు లేని జీవితాన్ని ఇచ్చాడు, చదువునిచ్చాడు, వివాహాలను ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చాడు, మరి మంచి స్టేటస్ ఇచ్చాడు, ఇవన్నీ సమాజంలో గౌరవం ఇచ్చాడు. ఇవన్నీ తలపోసుకున్నప్పుడు ఎంతో మందికి లేనటువంటి అనుభవాల్లో మనం దీవించినందుకు మనం నడిపించిన మార్గం అంతా ఇశ్రాయేలీలు మరి నడిపించిన మార్గం అంతట్లో మరి ఎంత చక్కటి మన్నాను వాళ్ళు వంట చేసుకునే పని లేదు, తర్వాత చెప్పులు తగలేదు, వస్త్రాలు తినలేదు. ఎన్ని సంవత్సరాలుగా బిడ్డల్ని ఎంతగా కాపాడుకుని అవసరమైతే నీళ్ళు ఇచ్చాడు, ఎంతో అగ్నిమేఘ స్తంభాలను ఇచ్చాడు. అన్ని జ్ఞాపకం చేసుకోండి, నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోమని చెప్పి మరి ఇశ్రాయేలు చెప్పిన రీతిగా ఈ రోజుల్లో మనకు కూడా చెప్తున్నాడు. ఈ 3 రోజుల్లో మరి ఈ సంవత్సరం అంతా కాపాడిన అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుని స్తుతించమంటున్నాడు. తర్వాత ఆహారం వల్ల కాక మరి ఆయన నోటి వల్ల వచ్చే మాట వల్ల బతుకుతాం. కాబట్టి వాక్యాన్ని ఎక్కువ ధ్యానిద్దామండి. ఈ 2 మాటల్ని ద్వితీయోపదేశకాండం 8:2 మనం సంవత్సరం అంతా ధ్యానిద్దాం. అదే రీతిగా దినవృత్తాంతాలు మరి ద్వితీయోపదేశకాండమే 11:11 ఈజీ. 11:11 నమ్మదు. ఈ ఎంత మంచి మాట ఉందంటే, ఈ నది దాటి స్వాధీనపరచుటకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. దేశం అంటే కొత్త సంవత్సరం, అది మనం వెళ్ళబోయేటువంటి దేశం అట. ఆ సంవత్సరం అంట కొండలంటే అది మనం ఆనందకరమైనటువంటి సంతోషకరమైన అనుభవాలు. కొండెక్కే అంటారు కదా. లోయ అంటే ఆకూరలేదు నిరీక్షణ ద్వారంగా మారుస్తా అంటాడు. లోయలోనే మంచి అందమైనటువంటి పుష్పాలు ఉంటాయి ఏంటండి, అందమైనటువంటి సారవంతమైనటువంటి పండ్లు ఉండేటువంటి చెట్లు ఉంటాయి ఏంటండి. ఆ లోయ అనుభవాలు ఎంతో విలువైనవి. ఆ దేవుడు మన లోయల్లో తాగగలడు. కొండలకే దేవుడా, లోయలకు దేవుడు కాడా అనే మాట ఉంది. అందుకని మనం కొండలంటే సంతోషకరమైన అనుభవాలు, లోయలంటే కష్ట నష్టాలు, బాధలు, అవమానాలు, ఇవన్నిట్లో కూడా దేవుడు మనతో ఉంటాడు. ఆయన ఆకాశ వర్ష జలము తాగును. మరి ఆశీర్వాదంబులు మా మీద వర్షింపజేయు మిషా అని పాడుకుంటున్నాం. అంటే మనం ఆశీర్వాద వర్షాలు మన మీదకి వస్తాయి. మనం దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆకాశము మనకి అన్ని రకాల అవసరాలు మనం తీరుస్తుందని చెప్తున్నాడు. అంతేకాదు, అప్పుడు నీ దేవుడైన యెహోవా ఎంత మంచి మాట చూసారా. లక్ష్యపెట్టు దేశం. మనల్ని ఎవరు లెక్క చేస్తారండి, ఎవరు లక్ష్య పెడతారండి? మనం ఏం తిన్నామా, ఏం ఆలోచిస్తున్నామా, ఏం బెంగతో ఉన్నామో, పూర్తిగా మనల్ని ఏకీవించే వాళ్ళు సొంత వాళ్ళైనా ఉన్నారా, స్నేహితులైనా ఉన్నారా,
మనం కోరుకున్నట్టుగా ఉండగలరా? ఉండరు. కానీ మనం మనకి బైబిల్ గ్రంథంలో ఎంత అభయమైన వాక్కులు ఉన్నాయి. మరి బైబిల్ గ్రంథం అల్లటపప్పు పిచ్చి పుస్తకం కాదు కదండి. పరిశుద్ధ గ్రంథము, ఎన్నో జీవితాలను మార్చిన గ్రంథము, ఎన్నో తరాలుగా ఆశ్రయము స్థానంగా బైబిల్ని గౌరవించదగిన మంచి పుస్తకం, మంచి పరిశుద్ధ గ్రంథం కనుక ఆయన దాంట్లో ఉండే మాటలు మనం తప్పకుండా పాటించవలసిన భారం మనకుంది కనుక ఈ మాటలన్నీ మనం నమ్ముదాం. నీ దేవుడైనా యెహోవా లక్ష్యపెట్టు దేశం అంటే ఆయన లక్ష్య పెడతాడని అక్షరాలు నమ్మి మనం లక్ష్య పెడతాడు ఈ సంవత్సరం అంతా అని నిరీక్షణతో జీవిద్దాం. మళ్ళీ ఇంకొక చక్కటి మాట, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దానిపై ఉంటాయి. అసలు మన కళ్ళు పెట్టుకుని మనం చూసేవాళ్ళు ఎవరున్నారండి ఈ రోజంతా? ఆయన సంవత్సరం ఆది మొదలు అంతవరకు మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏ రకంగా జీవిస్తున్నామని గమనించే దేవుడు మనకున్నాడండి. గమనించుకుందాం. మరి కనికరము ప్రేమతో నిండి కరుణా సంపదలైన దేవుని ఉచిత కృపలో మనకి ఈ సంవత్సరం మనకి ఎదురవటానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆరంభ సూర్యుని కట్ట ఆరాటం ఎక్కువ అంట. అలాగే మనకు కూడా ఏం జరుగుతుందా, ఈ సంవత్సరం అని మనకు ఒక యాంగ్జైటీ ఉంటుంది, తప్పదు. కానీ మనము కొత్త ఆశలు స్మితంగా కొత్త అన్వేషణలతో ఉండాలని ఆశిస్తూ ఉంటాము. ఎన్నో నిర్ణయాలు, వాగ్దానాలు, తీర్మానాలు చేసుకుంటూనే ఉంటాం. కానీ అన్నీ మర్చిపోతాం. ఆ క్షణంలోనే మనం గుర్తుంచుకుంటాం కానీ మర్చిపోయేవారిగా ఉంటాం. అయితే ప్రసంగిలో సొలొమోను ఏం చెప్పాడు తెలుసా? సూర్యుని కింద నూతనమైంది అసలు ఏం కనబట్లేదు అంటాడు. తను బాగా ముదిరిపోయి ఉన్నాడు అన్ని అనుభవించి. అప్పుడు రాశాడు ప్రసంగి. అందుకనే సూర్యుని క్రింద ఏది నూతనమైనది కనబడలేదు అంటున్నాడు. ఈ భూమిపైన మన జీవితకాలం తాత్కాలికమే కదా. ఓ జ్ఞాని మాటల్లో ఏమన్నాడంటే, ఈ ఈ భువనంలో అంటే భూమిలో అది పాంధశాల, నడిచే స్థలము, సత్రము, వసతిగృహము, విశ్రాంతి గృహం అంట మన ఈ దేశం, మనం బతికేది. ఎబ్రి 11:13లో మనం యాత్రికులము, పరదేశులము, మట్టిలో నుండే తీయబడ్డాం, మట్టిలోనే కలిసిపోతాం. లిప్తకాలపు జీవులము అంటే అల్పకాలం జీవించే మనుషులు. మనిషి పుట్టిన వెంటనే ఏడుస్తాడు, మరణించే సమయంలో కూడా ఏడుస్తాడు. పుట్టినప్పుడు మరణించడానికి మధ్యకాలమే లైఫ్ స్పేస్. ఇవన్నీ దేవుడిని మరి మీద ఆధారపడి బతికితే, క్షమించటము, ఇవ్వటం నేర్చుకుంటే, ఆ దైవ లక్షణాలు మనలో అలవడితే మనం ఎంతో ఉన్నతంగా జీవించగలం. చక్కటి మాట ఉంది, గివ్ అండ్ ఫర్ గివింగ్ ఈజ్ డివైన్. ఇవ్వటము, మర్చిపోవడం అది దైవికమైన ప్రక్రియ. అది ఆలోచించుకుందాం. గివింగ్ అండ్ ఫర్ గివింగ్ ఈజ్ డివైన్. ఇంకో మాట, గెట్టింగ్ అండ్ ఫర్ గెట్టింగ్ ఈజ్ హ్యూమన్. గెట్టింగ్ అండ్ ఫర్ గెట్టింగ్, పొందటం తర్వాత మర్చిపోవడం, అదేమో మానవ లక్షణం. ఇది కావాలని కోరుకోవడం, మర్చిపోవడం కూడా మానవులకి సహజంగా జరిగే అనుభవమే కదా. అయితే ఈ నూతన సంవత్సరంలో అంతర్గతంగా మన ఆత్మ, జీవము, శరీరము నూతనంగా పరివర్తనం చెందుకోవాలని నిర్ణయించుకోవాలి. గోడపై క్యాలెండర్లు మార్చినట్టు, కొత్త బట్టలు మార్చినట్టు కాదు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇయర్ ఆఫ్ అబండెన్స్, ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. ప్రభు ఈ సంవత్సరం మనల్ని ఫ్రూట్ఫుల్గా, అది సమృద్ధి అయినటువంటి ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా చేయాలని కోరుకుంటున్నాడు. దానికి మనం సహకరించాలి. యోహాను 15:7లో మీరు బహుగా ఫలించడం వలన ఏం జరుగుతుంది? నా తండ్రి మహిమపరచబడతాడు. అంటే మనం మహిమపరచడానికి ఏదో కష్టపడక్కర్లేదు. మనం సరిగ్గా బతికి మనం ఫలభరితంగా ఫలించితే అదే ఆయన మహిమపరిచినట్టట. అది ఈ సంవత్సరం చేయడానికి మనం అందరూ ప్రయత్నిద్దాం. అయితే దేవుడు సూచించిన అల్పజీవుల్లో జీవిత క్రమం అతి ఆశ్చర్యం కలిగిస్తుందని ఒక ఆయన చెప్పాడు. ఒక కప్ప గురించి, సీతాకోక గురించి చాలా ఆశ్చర్యంగా చెప్పాడండి. కప్ప జీవితంలో మరి అది గుడ్డు అంట లార్వా లాగా వచ్చి ఆ తల్లి కప్ప బయటకు ముందుగా వస్తాడట. ముందు లార్వా తల ముందుకు వస్తుందట. తర్వాత ఆరంభంలో చేపలాగా మొవ్వలతో శ్వాసిస్తుందట. తర్వాత శాకాహారమే తీసుకుంటుందంట మొదటి రోజుల్లో. తర్వాత అది పెద్ద కప్పగా మారిపోద్దట. ఇక మారిపోయాక మాంసాహారం అయిపోద్దట. అది ఉభయచరంగా రూపం విక్రియ చెందుతుందంట. అట్లాగా అన్ని మార్పులతో వస్తుంది అనమాట. అలా మనిషి కాదు, అది సరైన మార్పుతో మనం రావాలి. అయితే రెండవదిగా సీతాకోచిలుక వికారమైన గొంగళ పురుగు చెట్ల ఆకులు తిని ప్యూపరిష్కి చేరాక చివరికి అందమైన సీతాకోచిలుకలాగా తయారయ్యి మంచి మంచి రంగులతో రూపాంతరం చెందుతుంది. ఈ రీతిగా మనము పాత రోత జీవితాన్ని వదిలి నూతన హృదయ పరివర్తనతో, నూతన జన్మానుభవంతో, పరిశుద్ధాత్మ శక్తితో సీతాకోచిలుకలాగా
పైకి ఎగిరి మహిమలో చేరటానికి పొందిన వాటిని అందుకోవడానికి మనం ప్రయాసపడాలి. ముందుగా ఫలించాలంటే ముందుగా మనం పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. అందుకే 1 పేతురు 1:14 ఏమన్నారంటే మరి మీరు పరిశుద్ధులే ఉండండి అని చెప్పారు. సామాన్యంగా వీటితో శరీరము సత్యంతో మరి ఈ మాటలు చాలా జాగ్రత్తగా విందాం. మనం స్నానం చేసినప్పుడు నీటితోటి వాడతాం కదా, అది శరీరం శుద్ధవుతుంది. మరి సత్యంతోటి మనసును శుద్ధి చేసుకోవాలట. జ్ఞానంతోటేమో బుద్ధిని శుద్ధిపరచుకోవాలి. విద్యతోనేమో స్వభావాన్ని శుద్ధపరచుకోవాలి. తర్వాత మరి అలా శుభ్రపడితే ఇహలోక మాలిన్యంలో భ్రష్టుపట్టిన మన హృదయాలన్నీ ప్రక్షాళమైపోయి అంతరంగం అంతా శుద్ధీకరించబడుతుంది. అందుకనే అప్పుడు మనకి ఎహెచ్కేల్ 36:26 సార్థకం అవుతుంది. రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇస్తానన్నాడు. అది సెన్సిటివ్ హార్ట్ మనకుంటుంది, ప్రేమకు స్పందిస్తుంది, పవిత్రతతో జీవించడానికి ఇష్టపడుతుంది. ఇటువంటి పవిత్రత ప్రక్షాళన మనం శుద్ధి చేసుకోవాలి. మనలో దాగిన అనేక దుర్గుణాల్లో శత్రువైన ఎన్నో ఉన్నాయండి. గర్వము, అసూయ, క్రోధం, వీటిని జయించాలి మనం. ఇవే నరకానికి ద్వారాలు అవుతాయి. దావీదు సర్వము జ్ఞాని. ఆయన అవగాహనతో రాసిన మాటల్లో కీర్తనలు 51:10 మరి నా దోషములన్నిటినీ, ఎన్ని దోషాలు చేశాడండి, పాపం ఒక్క తప్పే చేశాడు. ఆ పాపం బట్టి ఏమేచ్చాడండి, ఎంత దుఃఖపడి 51 రాశాడు కదా. నా దోషములన్నింటినీ హిస్సోపుతో పరిహరించి నా యందు శుద్ధ హృదయం కలుగచేయము. ఈ ఈ మాట మన ప్రార్థనలో తరచుగా వాడాలండి. నా హృదయాన్ని శుద్ధీకరించి శుద్ధ హృదయంగా నా హృదయం మార్చు ప్రభువా అని చేయాలి. గర్వము, ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్, అంటే గర్వము నాశనము నడుపును. మరి గర్వం వల్లే కదా హామను పడైపోయాడు, గర్వం వల్ల కదా నెబుకద్నెజరు పడైపోయాడు. ప్రతి వాళ్ళు స్వప్రశ చేసుకొని గర్వం లేకుండా బతకడానికి ఇష్టపడాలి. పరలోకంలో దూతగా లూసిఫర్ కూడా గర్వం వల్ల తోసిపడేపడింది. అందగతులని బాగా పాడుతుందని ఆ దూత గర్వించగా తన సార్వభౌముడు మహోన్నతంతో సమానంగా చేసుకుంటే మనసు కలిగి గర్వపడినందుకు తోసిపడేశారు. యెషయా 14:12 మరి తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు పాతాళంలో నరకంలో త్రోయపడితేవి అని చెప్పబడింది. అది ప్రాఫిటిక్ గా. ప్రైడ్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ డౌన్ఫాల్ ఆఫ్ ఎ మ్యాన్ కైండ్. మానవ వినాశానికి గర్వమే మూల కారణం. అది గుర్తుపెట్టుకుందాం. కుటుంబ నాశనానికి కూడా గర్వమే కారణం. మన బిడ్డల్లో కూడా గర్వం రానియకుండా జాగ్రత్త పడాలి. మన ప్రభు దీనులను ఉన్నత స్థానంలో ఉంచి తరిత వంచకుల ఆలోచనలను భంగపరిచి తలకిందులు చేయగల సమర్థుడు. మరి తారుమారు చేసే ఆలోచనలన్నీ కూడా మరి మన సఫలం చేసిన అనుభవాలు ఎస్తేరు జీవితంలో చూసాం కదా. యోబు 5:11-13 దీనుడిగా వినయంగా ఉన్నాడండి. ఆ వినయ విధేయతలు ఉన్నదే తన్ని రెట్టింపు దీవులకు కారణమైంది. దావీదును చూసుకుంటే గొర్రెల కాపరి, గొప్ప రాజుగా సింహాసనం అధిష్టింప చేసిన దేవుడు. అయితే దానియేలు 4:30 సింహాసనాసీనుడైన నెబుకద్నెజరు కూడా బాబిలోను రాజధాని కట్టడాలు అన్నీ కూడా ఇదిగో SIN లో ఐ మధ్యలో ఉంటుంది. సిన్, ఐ అంటే నేను అనే మాట. నేను అని ఎవరైతే అది వంగితే సున్నాగా మారితే సన్ ఆఫ్ గాడ్ మనలోకి వస్తే మనం విధేయులం అయిపోతామండి. ఆ సిన్లో ఉండే ఐని అది నిలబడకుండా మనం వంచాలి. అయితే నోటి మాట బయటకు రాకుండా ముందే తన వెంట్రుకలు, పక్షిరాజు రెక్కలు, గోళ్ళు అన్నీ కూడా మారిపోయి అడవిలోకి తరంబడి 7 సంవత్సరాలు పశువుల గడ్డితో మేసి అడవి జంతువుల మధ్య జీవించాడు. తదుపరి బుద్ధి తెచ్చుకుని ఏం చేశాడు, ఆకాశం వైపు కనులెత్తాడు. మనం కూడానండి ప్రభు ఆకాశం వైపు కనులెత్తి చిరంజీవి గాక సర్వోన్నతులకు దేవుడు ఘనపరిచి స్తుతించుకున్నాడు. దేవుడు ఎంత దయగలవాడండి, అంత పాపునైనా. మరి దావీదు చేసిన పాపం చిన్న తప్ప, కానీ క్షమించాడండి. ఆ పశ్చాత్తాపంతో యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ కూడా సిగ్గుపడ్డాడు, ఏడ్చాడు నెబుకద్నెజరు. మళ్ళా తన వైభవం తనకి ఇచ్చేసాడండి. దేవుడు వదిలిపెట్టలేదు, వైభవం అన్ని పొందాడు. తర్వాత అసూయ ఉండకూడదు, ద్వేషము, పగ ఉండకూడదు. అసూయ వల్లే కదా కయ్యను హేబెలును చంపించేశాడు. ఆ రక్తం ఫస్ట్ ఒలికిచ్చింది వాడే కదా, కయ్యనే కదా. నేల మీద రక్తం పడింది. నిజంగానండి, అదే మొదటిగా దంపతుల్లోనే ఇంత భయంకరమైన పాపం ఉంటే నిజంగా పాపం ఎంత ప్రబలిపోతుందో చూడండి. యోసేపు జీవితంలో 10 మంది అందులో హింసించారు. తర్వాత గొల్యాతుపై దావీదు విజయంతో ఆనందించి సమయంలో సౌలు పగబట్టాడు, విషపు చూపులు తెలిపాడు. లేడీ దావీదైతే సింహంలాగా సౌలుండి వెంటపడి తరిమాడండి, కత్తితో విసిరాడండి ఎన్నోసార్లు. హత్య చేయడానికి
చివరికి తనే ఆత్మహత్య చేసుకొని తన కత్తి మీద పడి చచ్చాడు సౌలు. ఎంత భయంకరమైన అంతం చూడండి. గర్విష్ఠులకు అదే ప్రతిఫలం. ఒక సమయాలు 1 సమయాలు 31:5లో, మార్కు 15:9లో దేవుని ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అసూయ చేత అడ్డగా ఎంత భయంకరంగా చేసిన పిలాతు తర్వాత ఏలేసేసాడు అనుకోండి, ఏ లాభం? సమయానికి స్పందించలేకపోయాడు. క్రోధము కూడా తగదు. క్రోధము సమస్త అనర్థాలకు మూలము. క్షమయే భూషణము. యాంగర్ యాంగరీ యాంగర్ వెన్ ద యాంగర్ ఇస్ ఇన్, విజ్డమ్ ఈజ్ అవుట్. మనకి యాంగర్ మనలో ఉంటే మన జ్ఞానం అంతా బయటకు వెళ్ళిపోద్దండి. నూతనత్వం మనకు కావాలి, నూతనమైన మనస్సు మనకు కావాలి. మరి మరి 2 కొరింథీ 5:17 ఎవరైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. తర్వాత ఇంకో మాట యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం? నూతన బలం పొందుతారు, నూతన మనస్సు కలిగి ఉంటారు. పక్షిరాజు వల్ల రెక్కలు చచ్చి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. అటువంటి యెహోవా కొరకు ఎదురు చూసే జీవితం కొత్త సంవత్సరంలో కావాలి మనకి. ఫిలిప్పీ 3:20 నూతనత్వంతో మన పౌరస్థితి పరలోకంలో ఉందన్న నిరీక్షణతో భూమిపై ఉన్న అన్ని కార్యాలు లయమైపోతాయి, శాశ్వతం కాదని మనం నమ్ముకోవాలి. 2 పేతురు 3:10-12 వరకు ప్రభు ఆగమనంలో ఈ పంచభూతములు మిక్కిలి కరిగి మిక్కుటమైన మహా వేండ్రముతో లయమైపోతాయి. కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది, అది నమ్ముకుందాం. రాకడ నమ్ముదాం, విశ్వసిద్దాం. యెషయా 65:17 ఇదిగో నేను కొత్త 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 ఆకాశాన్ని కొత్త భూమిని చూశాను అనే దర్శనాలు చూశారు. ఒరుపులే దానికి దీపము, ఆల్ఫాను ఒమేగా, ఆది అంతంలో ఉన్నానని ప్రభు చెప్పారు. మనమంతా నూతన ఆశయాలతో, నూతన వాగ్దానాలతో, నూతన విశ్వాసంతో మనం సాగిపోయే వారంగా ఉండాలి. మన జీవితం, మన 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 పరిస్థితులన్నీ కూడా ప్రభు మనం సమర్థిస్తాడు కాబట్టి, మనల్ని నడిపించే దేవుడు కాబట్టి, మనల్ని చేపట్టి నడిపించే దేవుడి వైపు చూద్దాం. కొత్త సంవత్సరంలో మరొక భక్తుడు మరి 4 డీలతోటి, డి అంతా స్టార్ట్ అయ్యేటువంటి అనుభవంతో ఒక చక్కని సందేశాన్ని మనకు అందించాడు. దాంట్లో ఏముంటుందంటే, మరి పౌలు కూడా చెప్పిన దాంతో నేను ఏం చేయదలుచుకున్నానో అది అనుభవంలో మరి అసంతృప్తికరంగా ఉన్నాను, ఇంకా చేయలేకపోయాను అనే దిగులతో ఉన్నాను అని చెప్తా ఉంటాడు. అయితే దాన్ని డిస్సాటిస్ఫాక్ట్ అంటే ఇంకా సంతృష్టి సహితంగా లేను, ఇంకా నేను ఇంకా ఎంతో చేయాలి ప్రభు కొరకు అనే తపన, ఆరాటం ఉండాలటండి. అది డిస్సాటిస్ఫాక్షన్ అంటే. అక్కడ ఆ మాట అలా వచ్చింది. అయితే అది పౌలు పరిగెత్తవలసిన సాధించాలని తపన నాకుందంటాడు. ఆత్మ సంబంధంగా సాధించాలని మనం కూడా కొత్త సంవత్సరంలో ఏదో జరిగిపోద్ది, నేను అంత తృప్తిగా ఉన్నాను, నేను అన్ని మంచోడినే, అన్ని సంపాదించాను, చాలా పవిత్రంగా బతుకున్నానని అతిశయించద్దు. కానీ ఇంకేదో ప్రభు కొరకు చేయాలని తపంతో ఉండాలని పౌలు నేర్పిస్తున్నాడు. మరి ఆయనతో వాడబడాలని తలుచుకోవాలి మనం. ఎంత ఆకలి దాహం ఆయన కొరకు, దుప్పు నీటి వాగుల కొరకు ఉండే దాహం మనకు కావాలి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కావాలి. తృప్తి పొంది నిబ్బరంగా ఉండటం కాదు, ఇంకా తపనతో ప్రభు వైపు చూడాలి. దేవుడు మోషే కూడా ప్రభు సన్నిధి చూడాలని ఎంతో ఆశపడతాడు. ఆయన సన్నిధి కోసం ఆరాటపడతాడు, అడుక్కుంటాడు. కానీ అది ఎంతో చాటుకన్నా సరే కొంచెం చూపించాడు అనుకోండి, ఏదైతేనే ఎంత నష్టపెట్టినా దేవుడు మనం దిగులు పడతాం కాదండి. తనకి రూపాంతర కొండ మీద ఎంత మహిమకరంగా నిలబెట్టాడు చూడండి. ఎలియాతో పాటు ఎంత అధికత ఇచ్చాడు. ఆయన వదిలిపెడతాడా? ఆయన ఎవరిని సిగ్గుపరచడండి. అంత సేవ చేసిన మోషని ఎంత ఘనంగా రూపాంతర కొండ మీద నిలబెట్టాడండి. ఎంత తరతరాలుగా చెప్పుకుంటున్నాం మనం. ఆయన చేసినటువంటి గొప్ప అనుభవాల్ని మనం చెప్పుకునే వారిగా ఉన్నాం. మరట ఆశావాది ఏమో కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని చూస్తే, నిరాశవాది పాత సంవత్సరం ఎప్పుడైపోద్దో చూస్తారట. దేవుడు ఏం సిద్ధపరిచాడో, మన వాగ్దానాలు ఏమున్నాయో మనం కనిపెట్టే వరంగా ఉండాలి, సిద్ధపాటు కావాలి. మరి ఇద్దరు తండ్రి కొడుకులు అంటే పొలం దగ్గరికి వెళ్తే అక్కడ 3 కప్పులు ఉన్నాయంట. ఆ ఒక కప్పు దూకుతా ప్రయత్నిస్తూ ఉంటే, ఎన్ని ఉన్నాయి అక్కడ? 3 ఉన్నాయా 2 ఉన్నాయా అని అడిగారంట. 3 ఉన్నాయి డాడీ, అది ప్రయత్నించిందే కానీ దూకలేదుగా. అట్లాగే మనం కూడా కొత్త సంవత్సరంలో ఏదేదో చేద్దామని దూకుతాం కానీ అది ఏది చేయలేకపోతున్నాం. అలా కాదు, అనుకున్నది తప్పకుండా చేయాలి. ఒక మంచి వాక్యంలో, పౌలు చెప్పిన వాక్యంలో, ఫిలిప్పీ 3:13-14 నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను తలంచుకుని కానీ పట్టుకొని ఉన్నాను తలంచుకున్నాను కానీ, అది పాస్ట్ టెన్స్. అయితే ఒకటి నేను చేస్తున్నా అంటే ప్రెజెంట్ టెన్స్. వెనక మరచి ముందు ఉన్న వాటి కొరకు వేదన పడుతున్నదేమో భవిష్యత్తు. ఈ 3 అనుభవాలు మనకు కావాలండి. యేసునందున్న పిలుపున కలుగున బహుమానంకై పరిగెత్తుచున్నాను. అది మనం కూడా పరిగెత్తే వారంగా
మన జీవితాలు ఉండాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. డిస్సాటిస్ఫాక్షన్ అట, అంటే ఆ తపన మనల్ని ఎలా దారితీస్తుందంట? ఆరాధనకు, డివోషన్. డి 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 డిస్సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు డివోషన్. డివోషన్ అంటే అది ఆరాధన అనుభవాల్లోకి వస్తుంది. పౌలు చక్కగా చెప్పాడు. మరి మనం ఎన్నో ఎన్నో సందర్భంలో ఒక్కటి కొలువుగా ఉంది మనకి. ఆ డివోషన్లో మనం సరి చేసుకోవాలి. పౌలే క్రీస్తు దగ్గరికి మార్కు సువార్తలో 10:21 ఒక ధనవంతుడు వచ్చి నిత్యజీవంకి ఎలా ఉండాలి వారసులు అంటే ఒక్కటి కొదువుగా ఉందన్నాడు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో మనకి ఏది కొదువుగా ఉందో ఆ ఒక్కటి దేవుడు మనం చూపిస్తే మనం సరి చేసుకుందాం. ఆ ఒక్కటి కొదువుగా ఉందా అడుగుతున్నాడు మనల్ని కూడా. అది ఆయన పరీక్షించడానికి అడిగాడు అక్కడ. ఎందుకంటే అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు లేదా, ఎలా పాటిస్తున్నాడు అనేది పరీక్షిద్దామని అడిగితే ఆయన ఈ డబ్బుకి ఇవ్వటం లేదు పేదలకి అనే పరిస్థితి గమనించి 1 నుంచి అన్ని పాటిస్తున్నాను అని చెప్తాడు. అంటే 1 నుంచి 4 వరకు పాటించాడు. ఆ 1 నుంచి 4 వరకు దేవుని గురించి సంబంధించినవి. తర్వాత 5 నుంచి చివరి వరకు ఆ మిగిలిన 6 అవి కూడా అవి మరి ఇతరుల పట్ల మనం చేసిన విధులు అతను లోటు చేస్తున్నాడు. అది మనకు కూడా హెచ్చరికే. మనం ఇతరుల పట్ల మనం చేయవలసిన బాధ్యతను మన సొంత కార్యాలు చూసుకుంటున్నామా, ఇతరుల కార్యాలు చూస్తున్నామా అని కూడా మనం గమనించుకునే అవసరత మనకు ఎంతైనా ఉంది. అయితే మరి ఆ రెండో భాగంలో ఆజ్ఞలు నిర్వహించే వాళ్ళంగా ఉండాలి. మరి కొదువు ఉందని చెప్తున్నాడు అక్కడ. ఇంకొక దగ్గర కొదువ మార్త ఇంటి దగ్గర మరియకి మార్తకి కంపేర్ చేస్తూ నీకు ఒక్కడి కొదువుగా ఉంది, మరి అయితే ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందని కూడా బిజీగా ఉండి మనం ఈ కొత్త సంవత్సరంలో మరి మార్తవలే కాక మరియవలే ఆయన పాదాల దగ్గర నేర్చుకునే వారంగా ఉందాం. ఆయన సన్నిధిలో కోరుకునే వాళ్ళగా ఉందాం. కీర్తనలో 27:4 యెహోవా యొద్ద ఒక వరం అడిగితే ఆ ఒకటి చేస్తున్నాను అంటే డివోటెడ్ లైఫ్ మనకు కావాలి. ఇంకా లోతుకు వెళ్తే మనల్ని మెరుగుపెడతాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని వాడుకుంటాడు. డివోషనల్ లైఫ్ మోర్ డివోషన్. మరి డిస్సాటిస్ఫాక్షన్ ఆ తపనతో ఉండే హృదయం ఉన్నప్పుడు ఆరాధనకు నడిపిస్తుందండి. అది తప్పకుండా ఆరాధనలో మనం లోతైన అనుభవంలోకి వచ్చాక ప్రభు మనకు డైరెక్షన్ చూపిస్తాడట. మూడోది డైరెక్షన్. ఆ డైరెక్షన్లో ఎట్లాంటిది? మరి గురి వద్దకు పరిగెత్తే డైరెక్షన్ ఆయన చేపట్టి నడిపిస్తాడనమాట. మరి గమ్యం చూపిస్తాడనమాట. వెనుక ఉందే మర్చిపోవాలి. మన పాపాలు, బిట్టనెస్లు, గ్రడ్జెస్ అన్నీ కూడా తీసేసుకొని ప్రభు వైపు సాగిపోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆయన అద్భుతంగా నడిపిస్తాడు. గతం జ్ఞాపకం చేసేది సైతాన్ కాబట్టి దాన్ని ఎదిరించి దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చెప్పుకుందాం? డిస్సాటిస్ఫాక్షన్, రెండోదేమో డివోషను, మూడోదేమో డైరెక్షను, తర్వాత చివరిది డిటర్మినేషన్, నిర్ణయాలు. ప్రభు మనకి మంచి నిర్ణయాలు ఇస్తాడు, మంచి గమ్యం ఇస్తాడు. యెహోవా అక్కడ ఇశ్రాయేలీలు సోయర్ అనే ప్రాంతానికి ఆ చుట్టూ తిరుగుతున్నారంట. అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఇట్లా తిరగటం కుదరదు, ఇలా ఎంతకాలం తిరిగింది చాలు, ఇక నీ ఉద్దేశాల సంకల్పాలు దేవుని ప్రేరణకు గుర్తుపెట్టుకొని సరిగ్గా నడవండి అని చెప్తాడు. మనకు కూడా ప్రభు చెప్పేది ఇదే. మనం గతంలో మనుషుల చుట్టూ తిరుగుతున్నామా, ఆస్తి చుట్టూ తిరుగుతున్నామా, ఉద్యోగాల చుట్టూ తిరుగుతున్నామా, పరిస్థితి చుట్టూ తిరుగుతున్నామా, ఏ చుట్టూ తిరుగుతున్నామో తిరిగింది చాలు, ఇప్పటికన్నా సరే తిరగకుండా జాగ్రత్తగా బ్రతకండి అని చెప్తున్నాడు కొత్త సంవత్సరంలో. కాబట్టి 4 గుర్తు పెట్టుకుందాం. ది డిస్సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు డివోషన్ లీడ్స్ టు డైరెక్షన్ లీడ్స్ టు డిటర్మినేషన్. ఈ 4 అనుభవాలు కూడా మనం పోయినప్పుడు మన ప్రభు మనకి అద్భుతమైన దీవెని ఇస్తాడు. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గత సంవత్సరం లాగా ఎన్నో సంభవాలు మరి జరుగుతూ ఉంటాయి. మనం ప్రభులో ఉన్నామా లేదా, ఆయన సంతోషపెట్టేలాగా ఉన్నామో లేదో చూసుకుందాం. ఎక్కడ అసంతృప్తిగా ఉంటూనే ఉంటాం. కొందరికి పరిశుద్ధాత్మ ఉనికి కూడా తెలియదు. మరి పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచించుకొని మన లోపల సవరించుకొని మన బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆత్మను పొందుకొని దిద్దుబాటు చేసుకుంటూ మనం ముందుకు సాగే వాళ్ళగా మనం ఉండాలి. అయితే పౌలు చేతిలో ఉపయోగకరమైన పాత్రగా ఉన్నాడు. ఆయన పర్ఫెక్ట్గా బతికాడు. చాలామంది ఇంట్లో ఉండి కూడా టీవీలు సందేశాలు విని చాలామంది కరోనా టైంలో మరి కుటుంబ ప్రార్థనలు చేసుకొని ఎంతో ఆత్మీయంగా బలపడిన అనుభవాలు ఉన్నాయండి. కానీ ఒక భక్తుడు చెప్తాడు, నువ్వు వేదికలేకి ప్రసంగాలు చేయక్కర్లేదు. ఒక ఆయనట ఉద్యోగంలో ఎంతో నమ్మకంగా, ఎంతో సౌమ్యంగా,
సున్నితమైన మాటలు మాట్లాడుతూ ప్రేమతో ఉంటా ఉంటే నీకింత సహనం, నీకింత భక్తి ఎట్లా కలబడింది? ఓ పాట ఒక పాటలో ఉంది చూసారా? లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు ఎవరని, ధనాశక్తిని నమ్మువారు చూడనాశింతురుగా, క్రిస్తే మన రాజని ఉత్సాహించేదము. మీ తనువులు శుద్ధి చేయుడి మీ రాజు కోరకే, మీ తనువులు శుద్ధి చేయుడి మీ రాజు కోరకే. సియోను రాజు వచ్చును మదిన్ సిద్ధపడు. మనం సిద్ధపడాలండి. కొత్త సంవత్సరం కోసం సిద్ధపడదాం. మరి దేవుని యొక్క చిత్తంలో మనల్ని సరిచేసుకుంటూ, మరి వెనుక ఉన్న మరిచి ముందు వాడి కోసం వేగిరపడుతూ, మన పనుల్లో ఓర్పుగా పరిగెడుతూ, మన సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు కూడా చూస్తూ, ప్రభువును సంతోషపెట్టే రీతిగా, ప్రభువుకి ఇష్టమైన రీతిగా, ప్రభు చిత్తంలో జీవించడానికి మనం ఇష్టపడాలి. అటువంటి కృపలో మనల్ని నడిపించాలని మనం మనసారా కోరుకుంటూ, మన ప్రయత్నంలో సిద్ధపడుతూ, దేవుణ్ణి ఆశ్రయిస్తూ మనం ముందుకు సాగిపోదాం. ముందే అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించగాక. నాకు ఈ పాట ఇష్టమైన పాట. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరేనండి, ప్రభు శిలువను చూస్తూ మనం నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మయుద్ధములో జయముందము. ఓ నా సోదరి సోదర, వెనుకంజ వేయకు. ఆత్మయుద్ధాల్లో మనము కొండలు లోయలు గల దేశము ఇది. మనము మరి ఈ రకంగా కొండానుభవాలు ఉన్నాయి, లోయ అనుభవాలు ఉన్నాయి. మనకి ద్వితీయోపదేశ కాండలో చెప్పుకునే రీతిగా మనకి ఈ అనుభవాలన్నిటి కూడా తీసుకుని వచ్చే దేవుని వైపు చూస్తూ మనం వెనుక మరచి ముందుకు వేగరపడుతూ పందెల్లో ఓర్పుగా పరిగెత్తుతూ ఆ గమ్యం చేరదాం. ప్రభు మనతో ఉంటాడు. ఆ ఇమ్మానుయేలుగా మనతో ఉండే దేవుడు, మనకి జ్ఞానం ఇచ్చి నడిపించే దేవుడు, మన మంచి దేవుడిని ఎంత మంచి దేవుడు వేసయ్యా, చింతలను తీరనయ్యా నిన్ను చేరగా అని పాడుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్.